హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ దీపావళికి మనం చేసే సౌండ్ మామూలుగా ఉండకూడదురా అబ్బాయి. ఆ సౌండ్ ఎలా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉండే 4 వీధులోళ్ళు ఎవడైనా ఉగ్రవాది వచ్చి ఆర్డిఎక్స్ దాడి చేసాడా అన్నట్టు బెదిరిపోవాలి ఒక్కడం. ఆ రేంజ్లో ఉండాలి మనం చేసే మందుగుండు సామాన్ల దాడి. ఏంటి అర్థమవుతుందా రా? అంటే ఇప్పుడు మనం నిజంగానే ఆర్డిఎక్స్ బాంబు తేవాలన్నా? సరిపోయిందిరా బాబు, బుర్ర తక్కువ నా కొడుకులందరినీ నా పక్కన పెట్టుకునే తిరుగుతున్నాను. అయినా నేను చెప్పే పెద్ద మ్యాటర్లో ఏదైతే పనికిరాదో దాన్నే పట్టుకుంటావు కదరా నువ్వు. నేను అన్నదే మనం పేల్చే మందుగుండు ఆ రేంజ్లో సౌండ్ చేయాలి అని. ఏంటి అర్థమైందా? చెప్తా. ఇప్పుడు ఉల్లిపాయ బొమ్మలు ఉంటాయి కదా, అదే రంగు కాగితాలు వేసేసి అమ్మేస్తున్నారు కదా, అవి కింద నేలకేసి కొట్టగానే తుప్పుకుమని ఒక అరిచి కిందటి పోతున్నాయి. మనం పేల్చే ఉల్లిపాయ బొమ్మలు ఎలా ఉండకూడదు, నారతాడు కట్టి చేస్తారు చూసావు ఉల్లిపాయ బొమ్మలు, అది కొడితే నేల బొక్కడిపోతుంది తెలుసా. అలా ఉండాలి మనం పేల్చే మందుగుండు సామాను, నువ్వు తెచ్చే మందుగుండు సామాను. ఇంకా జువ్వలు ఎలా ఉండాలో తెలుసా, మనం వెలిగించాం అనుకో 10 నిమిషాలు దగ్గర గాలిలో తిరుగుతూ ఉండాలి. అప్పుడే కదా బుజ్జిగారు వెలిగించిన జువ్వ అని చెప్పి 4 వీధులకి తెలిసేది, ఊరంతా తెలిసేది. ఏంటి అలాంటి జువ్వలు తేవాలి. ఇంకా పెట్టేపుకల గురించి చెప్పామనుకో, ప్రతి పూటగాడు అసలు భయం లేకుండా కాల్ చేస్తున్నాడు పెట్టేపుకలు. మన పెట్టేపుకలు అలా ఉండకూడదు అబ్బాయి, అస్సలు నిప్పురవ తగలగానే తస చెక్క పేలిపోవాలి ప్రతి పెట్టేపుకను. అది అలా ఉండాలి. డబ్బుల గురించి అసలు మీరు వెనకడకండి అబ్బాయి, ఎంత అయినా సరే ఖర్చు నేను పెట్టుకుంటాను, కానీ ప్రతి బాంబు మాత్రం పేలాలి. మందుగుండు సామాన్ సౌండ్ ఇన్ని ప్రతి ఒక్కడు గదగదలు ఆడాలి. అర్థమైందా? అవసరం అయితే పేల్చేటప్పుడు మన చేతిలో పేలిపోయినా పర్లేదు మామూలు, కానీ సౌండ్ మాత్రం గట్టిగా రావాలి. అర్థమవుతుందా? అయినా మనం మందుగుండు పేల్చేది దాని సౌండ్ వినపడడానికి కదరా, నా రేంజ్ ఇది అనే సౌండ్ ప్రతి ఒక్కడి చెవికి వినపడడానికి. ఏంటి అప్పుడే కదా బుజ్జిగా అంటే ఏంటో తెలుస్తుంది ఊరంతా. మిమ్మల్ని నమ్మి నా గౌరవం మీ చేతిలో పెడతానా, అర్థమైందా? వెళ్ళి మందుగుండి సామాన్ తీసుకురండి. చెప్పిందంతా గుర్తుందిగా, వెళ్ళండి. ఓకే అన్నా. మరి అయితే వెన్నముద్దలు, పాంబెళ్ళు, కాకర పువ్వుతులు అవి కూడా తెచ్చానా అన్న, కలిసి కాచుకుందాం. ఓహో, అంటే నేను ఇప్పుడు గోధనా కొడుకులాగా చిన్న చెడ్డీ వేసుకుని ఓ చేత్తో కాకర పోతూ ఓ చేత్తో పాంబెళ్ళు వెలిగించుకుంటూ ఊరంతా తిరుగుతూ ఊర్లో ఉండే నా పరపతిని మొత్తం దెంగ పెట్టుకుని ఒక ఎర్రి పప్పలా అవ్వమంటావు, అంతే కదరా నువ్వు చెప్పేది? అంటే అలా కదన్నా, అలా కాదు. మరి లేకపోతే ఏంట్రా, ఎప్పుడు బోకెదవలాగా నేను చెప్పే పంచాయతీ అంతా పక్కన పెట్టేసి ఏదైతే పనికిరాదో దాన్నే పట్టుకుని ఎడుతావు. చెప్పాను కదా ప్రతి మందుగుండు సామాను పేలాలంతే, ఇంకొక ముక్క మాడకుండా నువ్వు వెళ్తే ఓ బండి అవసరమైతే అవన్నీ ఆ కాకరపోతు చిచ్చుబుడ్లు అవన్నీ కూడా నువ్వు తెచ్చుకో, అవి తెచ్చుకుని నువ్వు కాల్చుకో. అలాగే అన్న, కోపడకన్నా వెళ్తానులే. ఎరా బాబు రే, మందుగుండు సామాన్ అన్నీ ఏం పేలక్కర్లేదు. 100 ఉన్నాయనుకో 100లో 5, 60 ఉన్నాయనుకో 60లో 2 పేలితే సరిపోద్ది. పటాసు ఓ కుక్కేకు, ఆ పటాసుతోనే ఇంకో 2-3 ఏళ్ళకి సరిపడి మందుగుండు సామాన్ తయారు చేయాలి మనం. ఏంటి అర్థమవుతుందా అన్నా? అలా చేస్తే పేరు పోద్ది కదన్నా నీది. ఒక్కలో పేరు పోతే పోయింది లేదంట, అయినా పోతే ఇంకో పేరు పెట్టుకోవచ్చు కొత్తగా. దీపావళి పండుగ అనేది ఓపికతో చేసుకునే పండుగ, అందుకే చెప్తున్నా అన్ని మందుగుండు సామాన్లు పేలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 10 ఆట బొమ్మలు ఉన్నాయనుకో అందులో 2 పేలాలి సరిపోద్ది. అది 100 పెట్టిపోయిలు ఉన్నాయనుకో అందులో 10 పేలాలి. 50 జోవులు ఉన్నాయనుకో 2 జోవులే పైకి వెళ్ళాలి, మిగతా అన్ని కింద ఉండిపోవాలి అంతే. అలా చెయ్యి, అప్పుడే దీపావళి అవుద్ది. ఏంటి అర్థమవుతుందా?
అన్ని సామాన్లు పెరిగిపోతే దీపావళికి మధ్య ఏముంటుందిరా చెప్పు. అది అలా కానీ అర్థమైందా అన్నా? మరి అలా అయితే కాకరపోతులు, చిచ్చుబుడ్లు, పాంబిళ్ళు కూడా అలాగే చేసేయమంటావా? వెళ్ళకుండా చెప్పు, చేసేస్తాను అవి కూడా. అయ్యి బాబోయ్, అవి మాత్రం అలా చేయకపోయి. అవి చిన్నపిల్లలు కాల్చుకునేవి. దీపావళి అంటేనే చిన్నపిల్లల పండగ. అవి మొత్తం అన్నీ అలగాలి. అసలు దీపావళి అంటేనే చిన్నపిల్లలదే. వాళ్ళ బేరం అసలు ఎక్కువ. ఆ బేరం పోకూడదు మనకి. ఏంటి అర్థమవుతుందా? సరే సరే అన్న, చెప్పు సరిపోయింది. లేకపోతే అవి కూడా అలాగే చేసేద్దు. సరే అన్న. మా బుజ్జంతాలకు నేను ఇదిగో డబ్బు గురించి అసలు ఎంతైనా పర్లేదు. నెంబర్ 1 మందుగుండు సామాన్ ఇవ్వాలి నువ్వు మాకు. అర్థమైంది? ఇదిగో ఈ సంచి నిండా ఈ అవునా ఆ సంచి ఇవ్వండి, నేను చెప్తాను. ఇదిగో తీసుకోండి, నెంబర్ 1 మందుగుండు సామాన్ చేసాం మీకు. అర్థమైందా? ఎక్స్ట్రా 10 పెట్లు కూడా వేసాం బుజ్జిగారి తాలూకుని. అడిగారని చెప్పండి బుజ్జాన్ని. తీసుకోండి. అన్న అన్నీ పేలుతాయి కదా అయ్యి. అయ్యి బాబు ఎంత మాట అనేసారండి. నెంబర్ 1 సామాన్లు తప్ప నెంబర్ 2 సరుకు ఇక్కడ దొరకదు. ప్రతి మందుగుండు సామాను మేము చేసేది పేలాల్సిందే. ఇంకా చెప్పాలంటే నిప్పు అవసరం లేదు. ఆ నిప్పు అంటించాలన్న ఆలోచన వచ్చినా సరే పేలిపోతాం ఆ మందులు. అర్థమవుతుంది మీకు? అస్సలు మీరు మందుగుండు విషయంలో అసలు మీరు డౌట్ పెట్టుకోకండి. తడి కూడా తెలుసా? అది వేసుకుని పడుకోండి నైట్ శుభ్రంగా మామూలుగా పేలో మొత్తం మీ 4 వీధుల్లో కల్లా బుజ్జిగారి మందుగుండు సామాన్ గురించే ఒక నెక్స్ట్ మళ్ళీ దీపావళి వచ్చేదాకా మాట్లాడుకుంటారు అందరూ. మీరు అసలు డౌట్ పెట్టుకోకండి. వెళ్ళండి మీరు. ఫోన్లే అలా అయితే పర్లేదు అన్న. లేకపోతే మా బుజ్జానికి అసలు పరువు అంటే పిచ్చ. అది పోయిందనుకో ఏదో ఏం చేసుకుంటాడో తెలుసా? మొత్తం తలని యాకేసి కొట్టేసుకుంటాడు. అందుకే చెప్తున్నాను. ఫోన్లే అన్నీ పేలితే పర్లేదులే. సరే హ్యాపీ దీపావళి అన్నా. అదేంటన్నా అంత గట్టిగా చెప్పేస్తాం అన్ని బంధువులు పేలుతాయని? మనమేమో తీరా చూస్తే కట్టేట్లు 1-2 తప్ప అంతకుమించి ఏం పేలవు కదా. మరి అవి పేలకపోతే మళ్ళీ ఏమన్నా అంటదేమో అవుద్దేమో మరి చూసుకో. లేకపోతే ఏంట్రా, దీపావళి అనేది ఏంటి? సంవత్సరానికి ఒకసారి చేసుకునేది. మనం ఏమన్నా రోజు అమ్మేస్తాం ఏంట్రా మందుగుండు సామాను? మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో చోట ఎక్కడో అమ్ముకుంటాం. అమ్ముకోవడానికి బోడి మాటలు చెప్తాం. అందులో ఇదోటి దేవాలి డే స్థాయిలో అందరూ ఏదో చిన్న చితగా ఏదో చేసుకుంటారు దీపావళి. చేసుకుంటాం అదంతా ఏక మనం మొదలెడతాం. ఎరా మనం అందుకుంటుందా మళ్ళీ? చెప్తా ఇప్పుడు ఇలా అయినా అంతేలే, అందరూ గుజ్జులు అయిపోగలరండి. అరే అబ్బాయిలు, మన మందుగుండు సామాన్లు తీయండి చెప్తాను. వెలిగించుకుంటున్నాను చెప్పు. ఫస్ట్ నార్బం వెలిగించు. ఒక్కడు ఉండకూడదు. ఈ పాటికి నాకు తెలిసి అందరూ పడుకుని ఉంటారు. ఒక్కడి గుండెల్లో మొత్తం సౌండ్ లేదు, మొత్తం ఈరోజు పడుకోకూడదు ఎవరికాడు. చెప్పు ఆ నార జాగ్రత్త బయటికి తిరిగించు. అందరూ చెవులు మూసుకుంటారా? ఏంట్రా పేలట్లేదు? పేలట్లేదు అది. ఒరే బుజ్జిగడి పరుగురా. చూడు అది కూడా పెడపి చెప్తా. పెడపి తీసా ఎరిగి చెప్తాను. అది ఆ ఒత్తు కొంచెం ఇంకా బయట పెట్టు. బాగా వెలుగుద్ది, బాగా పేలుద్ది. ఓకేనా? అది అందరూ చెవులు చూసుకోండిరా. ఇంకా భయం ఏంట్రా ఇంకా సౌండ్ రావట్లేదు? వెలిగిస్తున్నాడు అన్నా. ఇది కూడా పేర్లేదన్నా. ఏంటి రే అందరు బాంబులు పేలుతున్నారా ఊళ్ళో? బుజ్జిగారి బాంబులు పేర్లేదంటే తల తీసినట్టు ఉంటుంది. అది నా పరుగు తీసారు కదరా మీరు అందరూ కలిసి. రే అయిపోయిందిరా ఇంకా. ఊరే అయినా ఏ షాపులో కొన్నారా మీరు ఈ మందుగుండంతా? ఈ అమ్మ ఒకటి పేలట్లేదు. ఏదైనా పరాగ్గా ఒకటైనా పేలుద్దని చూస్తే ఒకటి పేలట్లేదు. 100లో 100 చూస్తాను. ఆయన అట్టుకోండి రా. ఎక్కడ ఉంటాడు ఆయన అసలు? అట్టుకొని చెప్తాను నేను. అన్నా అలాగే ఆయన అట్టుకుని ఏముందిలే, ఇంకా పోవాల్సిన పరువు అంతా పోయాడు. చిచ్చి అందరూ కనీసం కాకరపోతులు చిచ్చుబుడ్లు అయినా వెలిగించుకుంటున్నారు. మన బతుకు అది లేదు. అన్నా నువ్వేమనుకోనంటే ఒక
ఒకటి చెప్తాను. ఆ, ఏంటి చెప్పు. అసలు దీపావళి చేసుకోకపోతే చాలా అసహ్యంగా ఉంటుందన్న. అందుకే నా దగ్గర అగ్గిపుల్లలు ఉన్నాయన్న, అయ్యేనా కలుద్దాం. అన్న, నీకు ఇష్టమైతేనే అన్న. రే, ఏం మాట్లాడుతున్నావురా? బుజ్జిరా, బుజ్జి. ఇదిగో అన్న, వెలిగించు. ఇదిగో. ఎలాంటి స్టేజ్లో ఉండండి, ఎలాంటి స్టేజ్కి తెచ్చారా? హ్యాపీ దేవాలన్నా, హ్యాపీ దేవాలి.